ଆମର ଅଛନ୍ତି ମାମା ଝିଅ ప్రభుଙ୍କର ଭାଗ୍ୟକୁ ଦେବାକୁ ପ୍ରସ୍ତୁତ ହେଇଛନ୍ତି దేని వాక్యం అందించడానికి మరి మన సహోదరి ఉన్నారు కాబట్టి మనందరూ ఏకైపడి ఉంటుమంది సమయము మరి సహోదరికి ఇవ్వబడుతుంది సమయం ఆ మామ ଝିଅକୁ ଦିଆଯାଉଛି ప్రభుଙ୍କ ଭାଗ୍ୟକୁ ଆମକୁ ଆଗକୁ ନେଲେ। धन्यवाद प्रभु सुंदर सुजोग दे प्रभु महानाम को धन्यवाद दूची ये फोन कॉन्फ्रेंस माध्यम जिते जन अच्छे प्रत्येक प्रभु नाम धन्यवाद दूची मत सुंदर सुजोग देती वाक्य किसी अंश कहवाई ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను। దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు అయిన క్రీస్తు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను। నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాను। आसतु वाक्य को जीवा पूर्वर गोटे छोट प्रार्थना करवा तापर वाक्य को देखा। धन्यवाद 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 दौच प्रभु तुम्हें से महान राजमान को राजा प्रभु मान को प्रभु सर्वशक्तिमान सर्वज्ञानी सर्वव्यापी परमेश्वर तुम महानमय धन्यवाद स्तुति वंदना करुचे बापा से धन्यवाद दौच बापा मो अयोग्य पापी प्रभु दिनहीन बापा धूलिमात्र तथापि प्रभु था सदा सर्वदा से धन्यवाद दौची रात्रि सुनिद्रा देल सुंदर सकाळ देखिल समस्त विपद आपदरु तुम्हें रक्षा कल से धन्यवाद दौची बाबा एतेळे प्रभु आमे आसीचु तुम चरण तले प्रभु तुम वाक्य शुणापी प्रभु आज तुम्हें आम निमंते प्रभु जो वाक्य रूप आहार रखीच प्रभु ता कि प्रकार प्रभु ता जपरी जानिबा आ सेही अनुसार जपरी कार्य करबा प्रत्येक फोन कॉन्फ्रेंस माध्यम प्रत्येक भाई भौणी को तुम्हें आशीर्वाद कर तुम से वाक्य रूप आहार प्रत्येक को तुम्हें दियो जहाँ मांगे ना ता जाची प्रदान कर तुम्हें ये उपस्थित हो मुख द्वारा प्रत्येक सहित तुम्हें कथा कह ये छोट भिक्षा जीशु नाम मांगुछु पिता आमेन। धन्यवाद आम 2 सप्ताह है देखी आसुचु आम हेडिंग है ईश्वर अच्छी बोली మనము గత 2 వారాల నుండి మనం నేర్చుకున్న వాక్యము పఠనం అవుతుంది। వాక్య పాఠము పేరు దేవుడు ఉన్నాడా। ईश्वर अच्छी बोले आम अनेक प्रमाण मध्य देखी आसुचु మరి దేవుడు ఉన్నాడా అనే రుజువు కూడా కావాలి కాబట్టి అనేక రుజువులు మనం చూసుకుంటూ వస్తున్నాము। ईश्वर अच्छी बोली प्रथम प्रमाण है ये सृष्टि దేవుడు ఉన్నాడు దానికి ప్రమాణముగా సాక్ష్యంగా ఈ యొక్క సృష్టి ఉంది। द्वितीय प्रमाण है बी पॉइंट है सृष्टिर क्रमचक्र बा जोटा ऋतु परिवर्तन होची शीत ऋतु वर्षा ऋतु सूर्य आसुची उदय होची మరి రెండో ప్రమాణంగా ఇది కాలాలు మరి చూడండి దినం తర్వాత రాత్రి మారటం ఏంటిది ఆ తర్వాత ఈ గాలి చలికాలం రావడం ఏంటి ఎండాకాలము మళ్ళీ వర్షాకాలము ఈ కాలాలు ఎలాగ మారుతున్నాయి ఋతులు ఎలా మారుతున్నాయి అనేది రెండో భాగంలో మనం చూసాం। ఈ సృష్టి మధ్య ଥିବା సూర్య చంద్ర పశు పక్షి ఆకాశమండଳ ସମସ୍ତେ କ'ଣ କରୁଛନ୍ତି ପ୍ରମାଣ ଦେଉଛନ୍ତି ଯେ ଈଶ୍ୱର ଅଛନ୍ତି। మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశులు పశు పక్షులు ప్రతి ఒక్క ప్రాణి కూడా దేవుడు ఉన్నాడు దానికి మాకు దేవుడే నిర్మించడానికి వాటికి వారు సాక్షులుగా ఉన్నారు। आज आम सेमती सी पॉइंट जे मनीष किपरि प्रमाण दौची जे ईश्वर अछंती बोली మరి మొదటి ఏ పాయింట్గా మనం చూసాము ఈ సృష్టి ఆయనకి సాక్ష్యంగా దేవుడు మమ్మల్ని చేశాడని। రెండోది అనుకంటే బి పాయింట్లో మనం చూసాము కాలాలు ఋతులు దేవునికి దేవుడు ఉన్నాడనే దానికి రుజువు। మరి ఈరోజు సి పాయింట్ రాసుకోండి। సి పాయింట్లో మనము సి పాయింట్లో ఏం చూడబోతున్నామంటే దేవుడు ఉన్నాడు। సి పాయింట్లో మానవులు మనిషి కిపరి ప్రమాణ దొచ్చి ఈశ్వర మానవులు ఎలాగా రుజువు చేస్తున్నారు దేవుడు ఉన్నాడనేది ఆమె देखिबा వాక్యరు କିଛି अंश గీత సంగీత 100 పర్వ 3 పద। మొట్టమొదటిగా మనము కీర్తన 100వ కీర్తన 3వ వచనం మొట్టమొదటిగా చూసుకుందాం। మానవులు ఎలాగా దేవుడు మమ్మల్ని చేశాడు నిర్మించాడు అనేది అది రుజువు మనం చూడబోతున్నాం। देखिबा सेठरे जे मानव अछि मानव किपरि प्रमाण देछि जे ईश्वर अछन्ति बोली गीत संगीत 100 पर्व 3 पद। మరి కీర్తన 100వ కీర్తన 3వ వచనం చదువుకుంటే
చేయడం లేకపోతే మాకు నిర్మించిన వాడు మేము కాదు, దేవుడు మమ్మల్ని నిర్మించాడు, దానికి రుజువు మనబోతున్నాం. ఓకే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ସଦାପ୍ରଭୁ ଯେ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି ତାହା ତୁମ୍ଭେମାନେ ଜ୍ଞାତ ହୁଅ। ସେ ଆମ୍ଭମାନଙ୍କୁ ନିର୍ମାଣ କରିଅଛନ୍ତି ଓ ଆମେମାନେ ତାହାଙ୍କର ଅଟୁ। ଆମେମାନେ ତାହାଙ୍କର ଲୋକ ଓ ତାହାଙ୍କ ଚରାସ୍ଥାନର ମେଷ। ଏଠି ଆମେ ଦେଖିବା ଯେ ପ୍ରଥମ ଲାଇନରେ ଲେଖା ଅଛି ଯେ ଈଶ୍ୱର ଅଛନ୍ତି ବା ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲେ ଆମମାନେ ଜ୍ଞାତ ହୁଅ, ମାନେ ତୁମମାନେ ଜ୍ଞାତ ହୁଅ ବୋଲି ଜାଣ। ଜ୍ଞାତ ମାନେ କ'ଣ? ଯେ ଜାଣିବା ଯେ ଈଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି। మరి ఇక్కడ 100వ కీర్తన 3వ వచనంలో మొదటి లైన్గా ఏముందంటే ఆయన మనలను పుట్టించును. దానికి ఒక పుట్నోట్ ఉంది. ఆ పుట్నోట్ చూడండి, 3వ 1వ పుట్నోట్ ఉంది. ఆ పుట్నోట్కి కింద రాయబడి ఉంటుంది మనలను మనమే సృజించకొనలేదు అని రాయబడి ఉంటుంది. పుట్నోట్లో ఉంటుంది చూడండి, 1వ మార్గంలో ఉంటుంది. ସେ ଆମମାନଙ୍କୁ ନିର୍ମାଣ କରିଅଛନ୍ତି, ଆମେ ତାଙ୍କ ନିଜ ହସ୍ତରେ ସେ ଆମକୁ ତାଙ୍କ ନିଜ ହସ୍ତରେ ଆମକୁ ନିର୍ମାଣ କରିଛନ୍ତି। ସେ ଯେତେବେଳେ ଏ ସୃଷ୍ଟିକୁ ସୃଷ୍ଟି କଲେ ସେତେବେଳେ କେବଳ ସେ କ'ଣ କଲେ ନା ଆଜ୍ଞା ଦେଲେ ଏ ସୃଷ୍ଟିକୁ ଯେ ଦୀପ୍ତି ହଉ, ସେଇଠୁ ଦୀପ୍ତି ହେଲା। మరి దేవుడు ఈ సర్వ సృష్టిని ఎలాగ కలగజేశాడంటే మాట ద్వారా. మరి వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ଆମେ ଟିକେ ପଢ଼ିଦେବା, ଆଉ ଥରେ କ୍ଲାରିଟି ଜାଣିପାରିବା। ସେଇଟା ମୁଁ ନିଜେ ମନରୁ କହୁନି, ସେଇଟା ବାକ୍ୟ କହୁଛି ବୋଲି। ଆଦି ପୁସ୍ତକ 1 ପର୍ବ 3 ପଦ। మరి ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది ଯେ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର କେମିତି କହୁଛନ୍ତି ଆଜ୍ଞା ଦେବା ମାତ୍ରେ ସେ ସବୁ ହେଉଛି ବୋଲି। ఆజ్ఞ ద్వారా ఈ మొత్తం సృష్టి కలిగి ఉన్నదని మనకు రుజువు చూస్తున్నాం. ఆది పుస్తక 1 పర్వ 3 పద। దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ଏଥିରେ ପରମେଶ୍ୱର କହିଲେ ଦୀପ୍ତି ହେଉ, ତହିଁରେ ଦୀପ୍ତି ହେଲା। ଏ ଲେଖା ହେଇଛି ଅନନ୍ତର ପରମେଶ୍ୱର କହିଲେ ଦୀପ୍ତି ହଉ, ତହିଁରେ ଦୀପ୍ତି ହେଲା। ପରମେଶ୍ୱର କହିଲେ ମାନେ ସେ କହିଅଛନ୍ତି, କେବଳ କହିବା ଦ୍ୱାରା ତାହା ସବୁ ନିର୍ମାଣ ହେଇଛି, ହସ୍ତ ଦ୍ୱାରା ସେ ନିର୍ମାଣ କରିନାହାନ୍ତି। ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆయన ఇక్కడ చేతుల ద్వారా నిర్మించలేదు, కేవలము నోటి మాట ద్వారా ఆయన ఏమంటున్నాడంటే పలికేను, వెలుగు కమ్మని పలికేను. ఆ మాట శబ్దముతో మరి వెలుగు కలిగింది। ସେପରି ଆମେ ଜାଣିଛୁ ତାପରେ ପରେ ଦୀପ୍ତି ହେଲା, ସୂର୍ଯ୍ୟ ଚନ୍ଦ୍ର ତାରା ଆଉ ନକ୍ଷତ୍ର, ପୃଥିବୀ, ସ୍ଥଳଭାଗ, ଜଳଭାଗ, ମତ୍ସ୍ୟଗଣ, ସମସ୍ତ ପ୍ରକାର ସେ କେବଳ କହିବା ମାତ୍ରେ ତାହା ସବୁ ନିର୍ମିତ ହେଲା। మరి ఆ తర్వాత మనం చూసినట్టే దేవుడు కలగజేసినవన్నీ ఆది కాండం 1వ అధ్యాయం అలా చూసుకుంటూ మరి భూమిని, ఆకాశాన్ని, నీరుని, సముద్రాన్ని, పక్షుల్ని, ఇవన్నీ అనేకటివి సృష్టిలో అన్ని ప్రతి భాగం ఆయన నోటి మాట ద్వారా ఆయన సృష్టించాడు। 5 ଦିନ ସେ କେବଳ ତାଙ୍କ କହିବା ମାତ୍ରକେ ହେଲା। ଆଉ 6ଠ ଦିନ ସେ ଯେତେବେଳେ ମଣିଷକୁ ନିର୍ମାଣ କଲେ, 1 ପର୍ବ ସେଇ ଆଦି ପୁସ୍ତକ 1 ପର୍ବ 26 ପଦରେ ଲେଖା ହେଇଛି, ସେ ଆପଣା ପ୍ରତିମୂର୍ତ୍ତିରେ ଆଉ ଆପଣା ସାଦୃଶ୍ୟରେ ମନୁଷ୍ୟକୁ କ'ଣ କଲେ? ନିର୍ମାଣ କଲେ। ତାଙ୍କ ସାଦୃଶ୍ୟରେ ସେ ମନୁଷ୍ୟକୁ ନିର୍ମାଣ କଲେ। మరి ఈ సృష్టి అంతటికి దేవుడు మాట ద్వారానే కలగజేశాడండి సృష్టి మొత్తానికి. కానీ మరి 5వ రోజు 6వ రోజుకి వచ్చేసరికి దేవుడు నరులను నిర్మించే విషయంలో మాత్రము ఆయన తన స్వరూపమందు సృజించను, మన స్వరూపమని రాయబడి ఉంటుంది 1వ అధ్యాయం 26లో। ସେ କ'ଣ କଲେ ନା ପୁଣି ହବାକୁ କେମିତି ସୃଷ୍ଟି କଲେ? ଯେ ଆଦମଙ୍କୁ ଶୋଇଲେ, ନିଦ୍ରା ଦେଲେ, ତାଙ୍କ ପଞ୍ଜିରାରୁ ହାଡ଼ ବାହାର କରି ସେଇ ହାଡ଼ରେ ସେ ନାରୀକୁ ତିଆରି କଲେ। ସେଇଟା ଆଦି ପୁସ୍ତକ ସେ 2 ପର୍ବ 22-23 ଆଡ଼କୁ ଲେଖା ହେଇଛି, ସେ ନାରୀକୁ କିପରି ସୃଷ୍ଟି କଲେ।
మరి రెండో అధ్యాయము ఆది పుస్తక రెండో అధ్యాయము 22, 23 మరి 21, 22, 23 ప్రకారము ఆయన ఒక నరుడు యొక్క పక్కట ఎముక నుండి ఒక ఎముకను తీసుకుని మరి నారిని నిర్మించడం అక్కడ మనం అక్కడ ఆ యొక్క నిర్మాణం చూస్తున్నాము. ମୋର କହିବାର ଅର୍ଥ ହେଲା ଯେ ମଣିଷକୁ ସେ ତାଙ୍କ ନିଜ ହସ୍ତରେ ତିଆରି କରିଛନ୍ତି. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవుల యొక్క నిర్మాణం ఎలా జరిగింది అని చూస్తున్నామండి. ଆମେ ଆଉ ଥରେ ସେଇ ଗୀତ ସଂଗୀତା 100 ପର୍ବ 3 ପଦକୁ ଦେଖିବା. మరొకసారి మనము అదే కీర్తన 100వ కీర్తన 3వ వచనం ఒకసారి మరొకసారి ధ్యానించిన ఎడల ସେ ଦ୍ୱିତୀୟ ଲାଇନରେ ଲେଖା ହେଇଛି. మరి అక్కడ మనం చూస్తున్నాము 2వ లైన్ ఏం రాయబడి ఉంటుంది? ସେ ଆମ୍ଭମାନଙ୍କୁ ନିର୍ମାଣ କରିଛୁ ଆଉ ଆମ୍ଭମାନେ ତାହାଙ୍କର ଅଟୁ. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ସେ ଆମମାନଙ୍କୁ କ'ଣ କରିଛନ୍ତି? ନିର୍ମାଣ କରିଅଛୁ, ଆମେ ହେଉଛୁ ତାଙ୍କ ହସ୍ତକୃତ କର୍ମର ପରିଚୟ. మరి ఆయన చేసిన నిర్మాణంలో మనం ఒక నిర్మాణమై ఉన్నాము. ଏଇଠୁ ଆମେ କ'ଣ ଜାଣିପାରୁଛୁ ଯେ ଈଶ୍ୱର ମନୁଷ୍ୟକୁ ସୃଷ୍ଟି କଲେ, ମଣିଷ ନିଜରୁ ନିଜେ ସୃଷ୍ଟି ହୋଇନାହିଁ. మరి ఇక్కడ ఒకటి ఫుట్ నోట్లో రాయబడి ఉంది ఆ మాట అండి, మనలను మనమే సృజించుకొనలేదు అని ఫుట్ నోట్లో రాయబడి ఉంటుందండి. ଆମେ ପଢ଼ିବା ଗୀତ ସଙ୍ଗୀତ ଆଇବ 10 ପର୍ବ 8 ପଦ, ସେଇଠି ଆହୁରି ଆଇବ କିପରି ପ୍ରମାଣ ଦେଇଛନ୍ତି ଯେ ମନୁଷ୍ୟ ତାଙ୍କର ହସ୍ତକୃତ କର୍ମର ପରିଚୟ. మరి యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో యోబు గారు ఏమంటున్నాడో ఈ నిర్మాణం విషయంలో ఒకసారి ధ్యానిద్దాం. ఓకే, నీ హస్తములు నాకు అవయ నిర్మాణములు చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగి వేచున్నావు. ଆଇବ 10 ପର୍ବ 8 ପଦ. କୁମ୍ଭର ହସ୍ତ ମୋତେ ଗଢ଼ିଅଛି ଓ ସର୍ବାଙ୍ଗ ସୁସଂଯୁକ୍ତ କରି ମୋତେ ନିର୍ମାଣ କରିଅଛି, ତଥାପି ତୁମେ ମୋତେ ସଂହାର କରୁଅଛ. ଏଠି ପ୍ରଥମ ଲାଇନରେ ଲେଖିଛନ୍ତି ଯେ ଆଇବ ଲେଖିଛନ୍ତି, ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ଆଇବ ଲେଖିଛନ୍ତି ଯେ ଈଶ୍ୱର ବା ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି ଯେ ତମେ ମୋତେ ଗଢ଼ିଅଛ ଆଉ ମୋର ସମସ୍ତ ଶରୀରର ଥିବା ସମସ୍ତ ଅଙ୍ଗକୁ ସୁସଂଯୁକ୍ତ କରି ନିର୍ମାଣ କରିଅଛ. ఇక్కడ యోబు గ్రంథం 10వ అధ్యాయము మరి 8వ వచనంలో పై లైన్లో మనం చూసుకున్నట్టుగైతే నీ హస్తములు నాకు అవయములు నిర్మించి చేసి నన్ను రూపించున్నావు. ସୁସଂଯୁକ୍ତ ମାନେ ସୁନ୍ଦର ଭାବରେ ସେ ଆମକୁ ଗଢ଼ିଛନ୍ତି. ଯେଉଁ ଅଙ୍ଗ ଯେଉଁଠି ରହିବା କଥା ସେଇଠି ରହିଛି ସୁନ୍ଦର. ଯେମିତି ଆଖି ଯେଉଁ ଜାଗାରେ ରହିବା କଥା ସେଇଠି ଆଖି ରହି. ଥରେ ଭାବନ୍ତୁ ଯଦି ଆମ ଆଖି ଜାଗାରେ ପାଟି ରହିଥାନ୍ତା, ଆଉ ପାଟି ଜାଗାରେ ଆଖି ରହିଥାନ୍ତା, କି ନାକ ଜାଗାରେ କାନ ରହିଥାନ୍ତା, ସେଇଟା କ'ଣ ସୁନ୍ଦର ଦେଖାଯାଇଥାନ୍ତା କି? ନାହିଁ. କିନ୍ତୁ ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ଆମକୁ କ'ଣ ସୁନ୍ଦର ଭାବରେ ସୁସଂଯୁକ୍ତ କରି ଆମକୁ ଗଢ଼ିଛନ୍ତି. మరి అక్కడ మనం చూస్తున్నాం నాకు అవయ నిర్మాణము చేసి నన్ను రూపించున్నావు అనగా మనల్ని అంటే స్వయంగా తన హస్తములతో ఈ యొక్క మానవుని చేసినట్టుగా స్పష్టంగా మనం తెలుసుకుంటున్నాము. నన్ను చేసేవారు నా తల్లి కాదు, నన్ను చేసేవారు నా తండ్రి కాదు, నన్ను నా తల్లి గర్భంలో ఒక చక్కటి రూపాన్ని, చక్కటి మనిషి అనగానే చాలా చక్కటి అందమైన ఎవరైనా ఉన్నారా పృథివీలో ఈ లోకంలో అంటే కేవలం మానవులే. ఆ అందమైన ఆ రూపాన్ని ఎవరిచ్చారంటే స్వయంగా దేవుడే నిర్మాణం చేశాడు. ଆମେ ଦେଖିବା ଆଉ ଗୋଟେ ଏଫିସିୟ 2 ପର୍ବ 10 ପଦ. మరి ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 2 పర్ବ 10 పద. ఓకే, మరియు వాటి యందు మనము నడుచుకోగలమని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. କାରଣ ଆମ୍ଭେମାନେ ତାହାଙ୍କ ରଚନା, ଯେ ସମସ୍ତ ସତ୍କର୍ମ ଆମ୍ଭେମାନେ କରିବୁ ବୋଲି ଈଶ୍ୱର ପୂର୍ବରୁ ପ୍ରସ୍ତୁତ କରିଥିଲେ,
ଆଚରଣରେ ସେହି ସବୁ ସାଧନ କରିବା ନିମନ୍ତେ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ଠାରେ ସୃଷ୍ଟ। ଏଇଠି ଲେଖା ହେଇଛି ଯେ ଆମେ ହେଉଛୁ ତାହାଙ୍କ ରଚନା, ଆଉ ତାହାଙ୍କ ଠାରୁ ଆମେ ସୃଷ୍ଟି ହେଇଛୁ। ତାଙ୍କ ହସ୍ତର ରଚନା ମାନେ ସିଏ ଆମକୁ ରଚିଛନ୍ତି ତାଙ୍କରି ହସ୍ତରେ, ବା ତାଙ୍କ హస్త ద్వారా ఆమె నిర్మిత అయ్యొచ్చు. మరి ఆయన హస్తములతో మనకి నిర్మించి ఉన్నాడు కనుక మనము అతిశయపట్టకు వీలు లేదు. ଆଉ ଗୋଟେ ଦାଉଦ କିପରି କହିଛନ୍ତି ଯେ ସେ ଆମେ ତାଙ୍କ ହସ୍ତ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହେଇଛୁ, ସେଇଟା ଦେଖିବା ଗୀତ ସଂଗୀତା 139 ପର୍ବ 13 ପଦ 14 ପଦ. కీర్తన గ్రంథము 139 గీత సంగీత 139 పర్వ 13 పద 14 పద 13, 14 ఒకసారి చదువుకుందాం. దావీదు గారు ఏమంటున్నారు అనేది. ఓకే. నా అంతరంద్రములను నీవే కలి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దీది గీత సంగీత 139 13-14 କାରଣ ତୁମ୍ଭେ ମୋହର ମର୍ମର କର୍ତ୍ତା, ତୁମ୍ଭେ ମୋତେ ମାତୃଗର୍ଭରେ ଆଚ୍ଛାଦନ କରିଅଛ। ମୁଁ ତୁମ୍ଭକୁ ଧନ୍ୟବାଦ ଦେବି, କାରଣ ମୁଁ ଭୟଙ୍କର ଓ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ରୂପେ ନିର୍ମିତ। ତୁମ୍ଭର କର୍ମ ସକଳ ଆଶ୍ଚର୍ଯ୍ୟ, ଏହା ମୁଁ ଭଲ ରୂପେ ଜାଣେ। ହଁ, ଏଇଠି ଲେଖା ହେଇଛି ପ୍ରଥମ ଲାଇନରେ ଯେ କାରଣ ତୁମ୍ଭେ ମୋହର ମର୍ମର କର୍ତ୍ତା, ବା ମର୍ମର କର୍ତ୍ତା ମାନେ ପ୍ରାଣର କର୍ତ୍ତା, ମୋର ଶରୀର ସମସ୍ତ ତମେ ହିଁ ତାର କର୍ତ୍ତା ହେଉଛ, କେବଳ ତୁମେ ହିଁ. మరి ఇక్కడ మనం చూస్తున్నా అంతరంద్రియములో నీవే కలిగజేసితివి అంటే మనలో ఉన్న లోపల ఉన్న పైన ప్రతి భాగము దేవుడే తన హస్తముతో చేయడము మరి ఇక్కడ మనం చూస్తున్నామండి. దావీదు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, నాకు నిర్మించినది దేవుడే అని. ଆହୁରି ଦାଉଦ ଲେଖିଛନ୍ତି ଯେ ମୁଁ ଯେତେବେଳେ ମାତାର ଗର୍ଭରେ ଥିଲି ସେତେବେଳେ ତୁମେ ମୋତେ କ'ଣ କଲ? ଆଚ୍ଛାଦନ କରିଅଛ, ଆଉ ତୁମେ ମୋତେ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଆଉ ଭୟଙ୍କର ଭାବରେ ଗଢ଼ିଅଛ, ନିର୍ମାଣ କରିଅଛ. మరి 139 నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ସତରେ ଆମକୁ ପ୍ରଭୁ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଭାବରେ ଗଢ଼ିଛନ୍ତି, କାହିଁକିନା ଆମ ଶରୀର ଭିତରେ ଯେଉଁ ହାର୍ଟ, ବ୍ରେନ୍, କିଡ଼ନୀ ସମସ୍ତ ପ୍ରକାର ଯେଉଁ ଜିନିଷ ଅଛି ତାର କଣ୍ଟ୍ରୋଲ, ତାର ଯେ ଅନେକ ପ୍ରକାର ଶିରା ପ୍ରଶିରା ଅଛି, ସବୁ କେଉଁ ଶିରା ବ୍ରେନ୍କୁ ଗଲେ କି କେଉଁ ଶିରା ହାର୍ଟକୁ ଗଲେ କିପରି ତାର ଫଙ୍କସନ୍ ହେବ ସମସ୍ତ ଆମେ ମଣିଷ ସାଧାରଣ ମଣିଷ ଜାଣିପାରିବାନି, କିନ୍ତୁ ପ୍ରଭୁ ତାକୁ ଏତେ ସୁନ୍ଦର ଭାବରେ ନିର୍ମାଣ କରୁଛନ୍ତି ఆశ్చర్య రూపే. అంటే మానవ నిర్మాణం చూడండి ఒక మహా అద్భుతము. అంటే ఈ లోపల ఉన్న చూడండి గుండె, ఆ పేగులు, నరాలు, మరి కిడ్నీ అనేక రకాలమైనది ఒకటితో ఒకటి జతపరిచి ఎంత చక్కగా ఆయన మరి ఈ నిర్మాణం చేసి ఉన్నాడండి. ଆମେ ଦେଖିବା ଆଉ ଗୋଟେ ପ୍ରେରିତ 17 ପର୍ବ 26 ପଦ. మరి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రేరిత 17 పర్వ 26 పద. అపోస్తుల కార్యములు 17 26వ వచనం 26వ వచనం 17 26వ వచనం. మరియు యావత్తు భూమి మీద కాపురమునకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క ఓడి మేడలను ఏర్పరచం. ఆయన మనలో ఎవరికి దూరముగా
26 26 हाँ ଆଉ ସେ ପୃଥିବୀର ସର୍ବତ୍ର ବାସ କରିବା ନିମନ୍ତେ ଏକ ବ୍ୟକ୍ତି ଠାରୁ ସମସ୍ତ ମାନବ ଜାତି ସୃଷ୍ଟି କରିଅଛନ୍ତି। ସେ ସେମାନଙ୍କର ନିର୍ଦ୍ଦିଷ୍ଟ କାଳ ଓ ନିବାସର ସୀମା ସ୍ଥିର କରିଅଛନ୍ତି। ये लिखा है एक व्यक्ति ठारू समस्त मानव जाति को से कौन करियछंती सृष्टि करियछंती। మరి ఇక్కడ మనం చూస్తున్నామండి, ఒక వ్యక్తి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. सही एक व्यक्ति किए सही एक व्यक्ति होची मानव बा मनीष। మరి ఆ ఒక్క వ్యక్తి ఎవరు? ఆ ఒక వ్యక్తియే మానవుడు. सही मानव किए थिले से मानव होची आमे समस्त जानचु से मानव होथिले आदम। आदम को ठारू आमे समस्त कौन होइचु आसीचु। మనకి అందరికీ బాగా తెలుసండి, మనకి మన పితరుడైన మనుషులలో ఆది పురుషుడు ఆయన పేరు ఆదాము. आमे देखिबा आदम काहा ठारू आसीथिले। మరి ఆదాము మానవుల జాతికి మూల పురుషుడని చూసాము. మరి ఆదాము ఎవరి నుంచి వచ్చాడు? ఆదాము ఒక తండ్రి ఎవరు? आमे समस्ते आमर पिता जो आमर पितृपुरुष हेले आदम आ तांको किए निर्माण करथिले बा तांको बापा किए थिले आमे देखिबा। మనం అందరము ఎక్కడి నుంచి వచ్చాము? వెళ్ళండి, మన నాన్నకి ఎవరు కన్నారు? నా తాత వాళ్ళ తాత అలాగే వెళ్ళిపోతే ఒకరి తర్వాత ఒకరు అలాగ మనం వెళ్ళిపోతే ఒక్కలే మిగులుతారండి. ఆయన పేరే ఆదాము. ఆదాము నుండి మనం అందరం పుట్టుకొచ్చామండి. మరి ఆదాముని ఎవరు పుట్టించారు? ఆదాము ఒక తండ్రి ఎవరు అని చూద్దాం ఇప్పుడు. లూకా 3:38 మరి లూకా సువార్త 3:38 ఓకే. కెయిను ఎనెషునకు, ఎనెషు శేతునకు, శేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. पढ़ो भाई मानस भाई 3:30 लुको 3:30 ଏନାନ ଏନସଙ୍କ ପୁତ୍ର, ଏନସ ଶେଷଙ୍କ ପୁତ୍ର, ଶେଷ ଆଦାମଙ୍କ ପୁତ୍ର, ଆଦାମ ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର। स्पष्ट भाव लिखाई जे आदम होची काहा पुत्र? ईश्वरଙ୍କ पुत्र थिले। आमे समस्ते आदमकर वंशज, आदम होचंती ईश्वरଙ୍କର पुत्र। మరి మానవుల జాతి లేకపోతే మానవుల పుట్టుకు ఎక్కడి నుంచి వచ్చిందట అలాగ మనం చూసుకుంటే మన తరము ఆ తరము అలాగ తరాలు చూసుకుంటే మిగిలేది ఒక వ్యక్తి, ఆయన పేరు ఆదాము. మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చారంటే ఆదాము తండ్రి అయిన దేవుని కుమారుడు అని చూసామండి. ସେମିତି ଆଦି ପୁସ୍ତକ 5 ପରିବାରରେ ଲେଖା ହେଇଛି ଯେ ମୁଁ ପଢ଼ି ଦେଉଛି। ଆଦମଙ୍କ ବଂଶାବଳୀ ବୃତ୍ତାନ୍ତ ଏହି ଯେଉଁଦିନ ପରମେଶ୍ୱର ମନୁଷ୍ୟକୁ ସୃଷ୍ଟି କଲେ ସେହି ଦିନ ପରମେଶ୍ୱର ତାଙ୍କ ସାଦୃଶ୍ୟରେ ତାକୁ କ'ଣ କଲେ? ନିର୍ମାଣ କଲେ। ଆଉ ଏଇଠି ଜଣାପଡ଼ୁଛି ଯେ ସେ ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର, ଆଉ ସେ ତାଙ୍କୁ କ'ଣ କରିଥିଲେ? ତାଙ୍କ ସାଦୃଶ୍ୟରେ ନିର୍ମାଣ କରିଥିଲେ। మరి ఆయన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున అని అక్కడ మన ఆది కాండంలో చూస్తాం. ఇలాంటి పదాలు మనం చూస్తామండి. ఆయన పోలిక చొప్పున మానవులు నిర్మించడం జరిగిందండి. ଆଉ ଗୋଟେ ପଦ ପର୍ବ ଦେଖିବା ସେଇ 17 ପର୍ବ 25-28। మరి అపోస్తల కార్యములు 17వ అధ్యాయము మరి 25 నుండి 28 కూడా వరకు చదువుకుంటే కూడా అక్కడ చాలా మనకి విషయాలు అర్థమవుతాయి. ప్రేరిత 17 పర్వ 25-28। మళ్ళీ అపోస్తల కార్యానికి వచ్చేద్దాం. జీవమును ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొద్దివ ఉన్నట్టు మనుషులలో చేతులతో సేవింపబడేవాడు కాడు. మరి యావత్ భూమి మీద కాపురముందుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి
వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తను ఎదుగు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పోలి మేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరము ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ధ్యానించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మన ఆయన సంతతిమని మీ కవి స్వారులలో కొందరు చెప్తున్నారు. प्रेरित 17-18 नहीं 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 17, 25 ରୁ 28। କିଏବା ତାହାଙ୍କର କୌଣସି ଅଭାବ ଥିବାରୁ ମନୁଷ୍ୟ ହସ୍ତ ଦ୍ୱାରା ସେବିତ ହୁଅନ୍ତି ନାହିଁ, ଯେଣୁ ସେ ସ୍ୱୟଂ ସମସ୍ତଙ୍କୁ ଜୀବନ, ନିଶ୍ୱାସ ଓ ସମସ୍ତ ପଦାର୍ଥ ଦାନ କରନ୍ତି। ଆଉ ସେ ପୃଥିବୀର ସର୍ବତ୍ର ବାସ କରିବା ନିମନ୍ତେ ଏକ ବ୍ୟକ୍ତି ଠାରୁ ସମସ୍ତ ମାନବ ଜାତି ସୃଷ୍ଟି କରିଅଛନ୍ତି। ସେ ସେମାନଙ୍କର ନିର୍ଦ୍ଦିଷ୍ଟ କାଳ ଓ ନିବାସର ସୀମା ସ୍ଥିର କରିଅଛନ୍ତି। ସେମାନେ ଯେପରି ଈଶ୍ୱରଙ୍କର ଅନ୍ୱେଷଣ କରି କାଳେ ଦରାଣ୍ଡି ଦରାଣ୍ଡି ତାହାଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ପାଇପାରନ୍ତି, ଯଦାପି ସେ ଆମ୍ଭମାନଙ୍କର କାହାରି ଠାରୁ ଦୂରରେ ନାହାନ୍ତି। କାରଣ ତାହାଙ୍କଠାରେ ଆମ୍ଭମାନଙ୍କର ଅସ୍ଥି, ଗତି ଓ ସ୍ଥିତି ଯେପରି ଆମ୍ଭମାନଙ୍କର ନିଜ କବିମାନଙ୍କ ମଧ୍ୟରୁ ସୁଦ୍ଧା କେତେକ କହିଅଛନ୍ତି, କାରଣ ଆମ୍ଭେମାନେ ମଧ୍ୟ ତାହାଙ୍କ ବଂଶ। हाँ एठे लिखा जाइछि कि से मनुष्य द्वारा सेवित नुहति, कहीं से प्रत्येक पशु पक्षी जीव जंतु ए धरापृष्ठ थिबा प्रत्येक वस्तु को कौन करछन से जीवन देइछंती। मनुष्य को सुधा मध्य से कौन करछंती जीवन देइछंती, निश्वास देइछंती। आ समस्त पदार्थ मनुष्य को से कौन करछंती दान करछंती। ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదీనూ కొదువు లేదు, మనుష్యుల చేతులలో సేవింపబడువాడు కాడు। मनुष्य से समस्त विषय सृष्टि करी ता मनुष्य को से उपभोग करिया को देले। आ मानव जाति बा मनुष्य से कहीं निर्माण कले, कहीं से पृथ्वी पर सर्वत्र बास करने निमंते ईश्वर सबुआड़े बास करने निमंते से मनुष्य को निर्माण कले। से मनुष्य को जीवन, निश्वास, अस्थि, गति, स्थिति समस्त दान कले। 28 पद लिखाई जे कारण ताहांकठारे आममानंकर अस्थि, गति और स्थिति अछि। ఎందుకంటే మనము అందరము దేవుని చేత నిర్మించబడి ఉన్నాము గనుక అండి। అందుకు 28లో ఒక మాట ఉంది, మనం 28లో ఒక మాట ఉంది ఏంటంటే మనం అందరము బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని మరి ఇక్కడ మనం చూస్తున్నామండి। ଆମେ ଆଉ ଗୋଟେ ପଦ ପର୍ବ ଦେଖିଦେବା। ଆଇବ 14 पर्व 5 पद। మరి యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం। ఓకే, యోబు 18:5 యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం। నరులను ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది, మించజాలని ఆయుష్ పరిమాణము నీవు నియమించి ఉన్నావు। ତାହାର ଦିନ ସବୁ ନିମିତ୍ତ ତାହାର ମାସ ସଂଖ୍ୟା ତୁମ୍ଭଠାରେ ଅଛି ଓ ତୁମ୍ଭେ ସୀମା ନିରୂପଣ କରିଅଛ, ତାହା ଲଙ୍ଘନ କରିପାରେ ନାହିଁ। लिखा ताहार दिन सब, कहार दिन सब मनुष्यर बा मनीषर दिन सबू को ईश्वर कौन करछंती निर्णीत करियछंती। आउ मासर संख्या मध्य से ईश्वरंकर अधीन रे अछि। మరి
ప్రతి ఒక్క మానవులకు అండి వారి యొక్క ఆయుష్కాలము పరిమితి పెట్టాడంటే ఒక హద్దులో పెట్టాడు. వారి నెలలు కానీ రోజులు కానీ సంవత్సరాలు కానీ ప్రతిదీ కూడా లెక్కింపు దేవుని యొక్క దృష్టిలో ఉంది. ମଣିଷର ଦିନ ସବୁ ଈଶ୍ୱରଙ୍କ ହସ୍ତରେ ଅଛି। ଆଉ ମଣିଷ କେତେ ପର୍ଯ୍ୟନ୍ତ ବଞ୍ଚିବ ବା କେତେ ପର୍ଯ୍ୟନ୍ତ ତାର ଦିନର ସଂଖ୍ୟା ରହିଛି ଏ ପୃଷ୍ଠରେ ସେ ସମସ୍ତ ବିଷୟ କ'ଣ କରୁଛି କେବଳ ଈଶ୍ୱରଙ୍କର ହସ୍ତରେ ଅଛି। మరి ఒక మానవుడు ఎన్ని రోజులు బ్రతుకుతాడో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో అనేది కూడా ఆయన చేతిలో ఉంది. బ్రతకటము చావడం కూడా అది దేవుని ఆధీనంలో ఉన్నదని మనం చూస్తున్నాం ఇక్కడ. ଆଜି ଆମେ ଶିଖିଲୁ ଯେ ସି ପଏଣ୍ଟରେ କ'ଣ ଶିଖିଲୁ ଯେ ମଣିଷ ଈଶ୍ୱରଙ୍କ ହସ୍ତରେ ନିର୍ମିତ ହୋଇଅଛି ବୋଲି ଜାଣିଲୁ। ସେ ନିଜର ନିର୍ମିତ ହୋଇ ନାହିଁ, କେବଳ ଈଶ୍ୱର ତାକୁ ସୃଷ୍ଟି ନିର୍ମାଣ କରିଛନ୍ତି। మరి ఇంకొక ప్రమాణముగా మనం చూస్తున్నామండి, దేవుడు ఉన్నాడా అని రుజువు ఏంటిది అంటే రుజువు మొట్టమొదటిగా మనం పాయింట్ చూసాము. ఏ పాయింట్లో ఈ సృష్టి మొత్తము ప్రమాణము ఇస్తుంది, మమ్మల్ని సృష్టించిన వాడు దేవుడు. రెండవ రుజువుగా బి పాయింట్లో మనం చూసాము. బి పాయింట్లు ఏంటంటే మరి ఈ కాలాలు గతలు అంటే ఈ ఋతులు ఎలా మారుతున్నాయి, అది రెండవ పాయింట్గా చూస్తాము. ఇప్పుడు సి పాయింట్గా మనం చూస్తున్నాము, మానవులు గొప్ప రుజువు. దేవుడే మమ్మల్ని సృష్టించాడు, మాకు మేమే నిర్మించబడలేదని ఈ మానవుల నిర్మాణమే దేవుడు ఉన్నాడు, అది గొప్ప రుజువు. ମଧ୍ୟ ଯେ ମାନବ ନିଜ ନିଜରୁ ନିର୍ମିତ ହୋଇ ନାହିଁ, ଈଶ୍ୱର ତାକୁ ନିର୍ମାଣ କରିଛନ୍ତି ବୋଲି ଆମକୁ ତାଙ୍କ ଦାସ ଦାଉଦ କହିଲେ, ଆୟୁବ କହିଲେ। ଈଶ୍ୱର ସେ ସମସ୍ତଙ୍କୁ ସେମାନେ କ'ଣ କରିଛନ୍ତି, ତାଙ୍କୁ ନିର୍ମାଣ କରିଛନ୍ତି। ସେ ନିଜ ନିଜରୁ ସୃଷ୍ଟି ହୋଇ ନାହିଁ, ଆଉ ସେମାନେ ସମସ୍ତେ ପ୍ରମାଣ ଦେଲେ ଯେ ଈଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି। మరి ఇక్కడ మన అనేక భక్తులు బైబిల్లో చూసుకున్న అనేక భక్తులు కూడా వారు చెప్పేది ఏంటంటే మాకు మేమే నిర్మించబడలేదు, మాకు నిర్మించినవాడు, మాకు తల్లి గర్భంలో పుట్టించినవాడు, మా అవయములు నిర్మించినవాడు మొత్తము మా దేవుడే అనేది కూడా గొప్ప ఈ మానవ రుజువు. దేవుడున్నాడని దానికి గొప్ప రుజువు. ବିଶ୍ୱାସ କରିପାରୁଛି ସମସ୍ତେ ବୁଝିପାରିଥିବେ। ଆସନ୍ତୁ ଗୋଟେ ଛୋଟ ପ୍ରାର୍ଥନା କରିକି మరి అందరికీ అర్థమైందని నేను భావిస్తూ రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ଧନ୍ୟବାଦ ପ୍ରଭୁ, ଆଉ ତୁମେ ଅଛ ବୋଲି ଆମେ ପ୍ରମାଣ ଦେଲ। ଏଇ ମନୁଷ୍ୟ ଦ୍ୱାରା ବା ଆମ ଦ୍ୱାରା ତୁମେ ପ୍ରମାଣ ଦେଲେ ଯେ ତମେ ଏଇ ଈଶ୍ୱର ଯେ ଅଛନ୍ତି ଆଉ ସେ ସତ୍ୟ ପରମେଶ୍ୱର ବୋଲି ଆମ ସମସ୍ତଙ୍କୁ ତୁମେ କହିଲ ବୋଲି ଧନ୍ୟବାଦ ଦେଉଛି। ଜଣେଇଲ ବୋଲି ଆମେ ଜାଣିପାରିଲୁ ଯେ ଈଶ୍ୱର ଅଛନ୍ତି ପ୍ରଭୁ। ଆଉ ବାପା ତୁମ ଦାସ ଆୟୁବ, ତୁମ ଦାସ ଦାଉଦ ପ୍ରତ୍ୟେକ ଜଣେଇଲେ ଯେ ଈଶ୍ୱର ଅଛନ୍ତି ବୋଲି, ଆଉ ମନୁଷ୍ୟ ନିଜରୁ ନିଜେ ନିର୍ମିତ ହୋଇନାହିଁ, ଆଉ ତୁମେ ଅଛ ବୋଲି ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ଜଣେଇଲେ ବୋଲି ଧନ୍ୟବାଦ ଦେଉଛି। ଆଉ ବାପା ଯେଉଁ ବାକ୍ୟ ରୂପ ଆହାର ଦେଲ, ଆଉ ବାପା ତାହା ଯେପରି ଆମେ ନିଜ ହୃଦୟରେ ରଖିବା, ତାକୁ ସଞ୍ଚୟ କରିବା, ଆଉ ସେହି ଅନୁସାରେ କାର୍ଯ୍ୟକାରୀ କରିବା ମଧ୍ୟ ସେଭଳି ତୁମେ ଆଶୀର୍ବାଦ କର। ଯାହା ମାଗିନେ ତା ଯାଚି ପ୍ରଦାନ କର। ଏଇ ଛୋଟ ଭିକ୍ଷା ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗୁଅଛି ପିତା, ଆମେନ୍। ମୁଁ ଏତେବେଳେ ଭାଇଙ୍କ ହସ୍ତ ଧର୍ମରାଜ ଭାଇଙ୍କୁ ଦେଇଦେଉଛି, ସେ ଆଗକୁ ପଢ଼ିବେ। ఓకే, మంచిది. దేవుని స్తోత్రము. ఉత్తమ ప్రభుଙ୍କର